హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శివ శెట్టి. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ తీశాను. నా ఛానల్ పేరు ఎస్ఎస్ వ్లాగ్స్ అండ్ డ్యాన్స్. సో 2 డేస్ 3 డేస్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ తీసి. 3 డేస్లో 2 డేస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ ఆ వీడియోస్ నాకు ఎడిట్ చేయడం అంతగా రావట్లేదు, ఏమో తెలియట్లేదు, ఎక్కడ తప్పు అవుతుందో నాకు తెలియట్లేదు. బట్ ఆ వీడియోస్ మంచి ఒక యాంగిల్స్ కరెక్ట్గా ఉండట్లేదు. నా వీడియో కూడా ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, అంత ఎడిట్ కూడా బాగా అవ్వట్లేదు. సో ఏమిటంటున్నానంటే ఇవన్నీ కట్ చేయాలంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చూసుకుని ఎవరిని అడగాలి. ఎందుకంటే నేను ఎవరికి అడగట్లేదు, ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు. అదే నేను చేస్తున్న తప్పు. సో నేను అడిగాను, ఇవాళ ఒక అన్నయ్య ఉన్నారు, అతనికి అడిగాను. సో అతను ఇలా చెప్పాడు. సో ఆ ప్రకారంగా చేస్తా. ఇప్పుడు నేను తీసే వీడియో అది అప్లోడ్ అవుద్ది. ఇది 3వ వీడియో. సో ఈ వీడియో అలాగా అతను చెప్పినట్టుగా ఇంక యూట్యూబ్లో కూడా నేను చూసాను, అలాగ అప్లోడ్ అయితే ఓకే. ఇంకోటి ఏంటంటున్నానంటే ఈరోజు మార్నింగ్ నేను 9కి లెగిస్తే నేను అనుకునే ఈరోజు ఏదో ఒక బ్లాగ్ తీస్తా. ఈరోజు అంటే రేపటికి పోస్ట్ చేయడానికి ఈరోజు బ్లాగ్ తీస్తానండి. సో నేను లేచాను, వర్షం ఎలా పడుతుందంటే వర్షం పడ్డది. సో తగ్గితే నేను వెళ్తాను అనుకున్నాను, వర్షం తగ్గాక. సో వర్షం అసలు తగ్గలేదు, ఇప్పటిదాకా పడుతూనే ఉంది. సో నేను ఏమనుకున్నాను, వీడియోస్ ఈరోజు నేను అప్లోడ్ చేయలేను, ఈరోజు మళ్ళీ రేపటికి వీడియో అప్లోడ్ చేయలేను, మళ్ళీ రేపు ఒక వీడియో చేసి అది మళ్ళీ ఎల్లుండి అప్లోడ్ చేస్తాను అలాగనుకున్నాను. బట్ నేనేది డైలీ వ్లాగ్ ఉంది. సో డైలీ వ్లాగ్ ఉంది, నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను. బట్ అది ఏదైనా కానీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేస్తానంటే సో నేను అనుకోను, ఇప్పుడు టైం ఎంత 1 గంట అవుతుంది. సో 1 గంట అంటే నేను అంటే ఏ రోజు వీడియో అప్లోడ్ చేస్తాను ఆ రోజు వచ్చింది ఈరోజు. సో 1 గంట అవుతుంది. సో 12 వరకు నేను అనుకుని వీడియోస్ అప్లోడ్ చేయలేదు. బట్ నాకు 12 తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను డైలీ వ్లాగ్ నేను డైలీ వీడియోస్ గట్టి అప్లోడ్ చేస్తాను అన్నాను. సో నా గురించి నేనేం చేస్తున్నాను, నేను ఎలాగా వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్ తీసాను, మరి ఎందుకు తీసాను, ఇవన్నీ చెప్తాను. నేను ఇవన్నీ చెప్తాను, ఒక వీడియో తీస్తాను అనుకున్నాను. అది చాలా రోజుల తర్వాత. సో ఆ వీడియో ఈరోజు తీస్తున్నాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. సో నా పేరు శివ శెట్టి. నేను ఉండేది ఒడిశాలో. నేను మాట్లాడే తెలుగు కూడా కొంచెం అంత క్లియర్గా ఉండదు, అలాగే ఒడియా కూడా క్లియర్గా ఉండదు. ఎందుకంటే తెలుగు ఒడియా మధ్యలో నేను చిక్కిపోయాను. సో తెలుగు క్లియర్గా ఉండదు, మన ఒడియా కూడా క్లియర్గా ఉండదు. సో నేను ఉండేది ఒడిశాలో, ఒడిశా బోర్డర్, రాయగడ జిల్లాలో ఉంటా. రాయగడ జిల్లా తెరువలి అని గ్రామంలో ఉంటాను నేను. సో నాకు ఎప్పటి నుంచో ఉండేది ఒక మూవీస్లోకి వెళ్ళాలి, యాక్టింగ్ చేయాలి అలాగని. అయితే ఇప్పుడు నా ఏజ్ అయింది 20 years. సో 20 years వరకు 20 years అంటే ఏజ్, ఇప్పుడు టైం ముందుకు వెళ్తుంది, టైం మళ్ళీ తిరిగి వెనక్కి రాదు. సో నేను అనుకున్నాను, నాకు చాలా ఇష్టం ఈ లైన్లో వెళ్ళడం, అంటే ఈ మూవీస్ కానీ ఈ లైన్లో. సో అనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండే ఆప్షన్ అంటే యూట్యూబ్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్. సో ఎవరికి ఈ లైన్లో వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు మన దగ్గర, మన చేతిలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, నా ఫోన్ కూడా ఏం పెద్ద ఫోన్ కాదు, అది చాలా చిన్న ఫోన్. అంటే ఆ ఫోన్తో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో నాకు స్టార్ట్ చేయాలనిపించింది, స్టార్ట్ చేశాను. ఈ 2 daysలో నాకు నెగటివ్ అంటే కామెంట్స్ అంటే యూట్యూబ్లో కాదు, నా పక్క ఉండే జనాల నుంచి వచ్చిన నెగటివ్ వచ్చి పాజిటివ్ వచ్చి. కొంతమంది అంటే నెగిటివ్ చెప్తున్నాను, కొంతమంది అన్నారు ఇది నువ్వెందుకు స్టార్ట్ చేసావు, ఇది స్టార్ట్ చేస్తే ఏంటి లేదు, మా నాన్నకి ఇంకా చాలా మంది చెప్పారు,
నీ కొడుకు ఇలాగ ఇటువంటివన్నీ చేస్తాడు, ఇది చేస్తాడు, వేస్ట్, అది ఇది ఇది అని. సో పాజిటివ్ వేవ్ వచ్చి నీకు నచ్చింది నువ్వు చెయ్యి, ఎవ్వడ మాట వినకు. కొంతమంది చాలా అంటే మంచోళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు చెడు మంచి రెండు ఉంటాయి. సో అటువంటి మంచోళ్ళు కూడా ఉంటారు. సో నీకు నచ్చింది చేయండి, వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. ఇంకా చాలా పాజిటివ్ కూడా వచ్చాయి. ఆ పాజిటివ్ నెగటివ్ ఈ రెండు పక్కన పెట్టేసి నాకేది ఇష్టం ఆ లైన్లో ఇప్పుడు నేను వచ్చాను. సో ఏంటంటానంటే మీ లైఫ్లో కూడా మీకు ఒక దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి, బట్ అది మంచిగా ఆలోచించి మంచిదే చేయండి, చెడు ఏది చేయకండి. ఇంకేంటంటున్నానంటే సో నాకు యూట్యూబ్లో ఉండేది ఇంట్రెస్ట్, నేను చేశాను, నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్లో ఎప్పుడు మనకి అంటే జరిగిపోదు, ఒక బెస్ట్ అయిపోదు, సక్సెస్ అయిపోము, ఇది అయిపోము. ట్రై చేయండి. ఇప్పుడు నేనేంటి, నాకు ఈ లైన్ ఇష్టం, నాకు ఇష్టమైన లైన్ ఇది. సో నాకు నేను అనుకోండి మూవీలోకి వెళ్తున్నాను, సో వెళ్ళలేకపోయాను. నా ఏజ్ 20. సో ఏజ్ అయిపోతుంది, ఇక ఏజ్ ముందుకు వెళ్ళినప్పుడు నేను చేయలేను అనుకున్నాను. బట్ యూట్యూబ్ చూసా, యూట్యూబ్ని ఫాలో అయ్యా. సో యూట్యూబ్లో ఇప్పుడు నేను వ్లాగ్స్ అండ్ డాన్సెస్ స్టార్ట్ చేశాను. సో వ్లాగ్స్ డైలీ ఉంటాయి, డాన్సెస్ కొంచెం లేట్గా వస్తాయి. బట్ డాన్సెస్ ఏంటంటే షార్ట్ డాన్సెస్ ఉంటాయి, 1 week 3 to 4 వీడియోస్ వస్తాయి డాన్సెస్. ఇంకోటి మన పాత సినిమాలు ఉంటాయి కదండి, తమిళం కానీ తెలుగు, హిందీ, వీటిలో మన పాత హీరోలు, మెగాస్టార్, తెలుగులో మన తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అలాగే హిందీలో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ పాత సాంగ్స్కి ఫుల్ వీడియోస్గా కవర్ సాంగ్స్ చేస్తారు. సో నేను అలాగే ఈ లైన్లో వచ్చాను. అది సక్సెస్ అవుతే గెలిస్తే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. బట్ ట్రై చేయండి. మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, మీకు నచ్చింది మీరు చేయండి. సక్సెస్ అవుతారు, లేకపోతే ఓడిపోతారు, రెండిట్లో ఏదో ఒకటి. ఓకేనా? సో ఎవ్వరు మాట వినకండి, మీకు ఏది ఇష్టం అది చేయండి, బట్ మంచి కోసం చేయండి, మంచిదే చేయండి. ఇంకేమంటున్నానంటే సో అదే రేపటికి నా వీడియో ఎట్లేదు అనుకున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఇంకేమంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ఊరు, నేను ఎక్కడ ఉంటున్నానో, అలా అంటే నేను ఎక్కడ ఉంటున్నానో ఇవన్నీ, ఇది కూడా త్వరలో మీకు ఇంకో వ్లాగ్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటున్నానంటే ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, నా అక్కడ ఒక మైక్ కూడా లేదు, ఒక స్టిక్ అంటారా, స్టిక్ లేదు, ఒక మంచి ఫోను లేదు. బట్ ఇవేవి లేకుండా నేను స్టార్ట్ చేశాను. ఎందుకు అని నాకు ఇంట్రెస్ట్. ఎవరి మాట అవసరం లేదు, మరి ఒక మంచి కోసం చేస్తున్నాను, ఇది ఫాల్తూ పని ఏం కాదు వీడియోస్ కట్ చేయడం. అది జనాలు అలా అంటారు, వాళ్ళకి నచ్చింది అలా అంటారు. సో ఇంకేమంటున్నానంటే అదే నేను నా యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ ఫాలో అవ్వండి, వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నాకు కొత్త, ఇలాగ కెమెరా ముందు మాట్లాడడం ఇదంతా నాకు చాలా నర్వస్గా ఉంది. సో మెల్లిమెల్లిగా నేను ఏమేమి అప్గ్రేడ్ చేస్తున్నా అంతే, నా నుంచి తెలుగు మాట్లాడడం క్లియర్ చేసుకుంటా. ఇంకోటి నాకు వీడియోస్ క్లారిటీ కూడా నేను ఒక సెకండ్ ఫోన్ తెస్తా, నేను ప్లాన్లో ఉన్నా. సెకండ్ హ్యాండ్ ఫోన్ తెస్తా, మైక్ కూడా తెస్తా, ఇవన్నీ తెచ్చుకుని మంచిగా వీడియోస్ చేసుకుంటూ సో మీ గురించి వీడియోస్ పెట్టి మీ ముందుకు తెస్తారని చెప్తున్నా. ఓకే, సో తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.